ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. రామచంద్రారెడ్డి నక్సలైట్ ఎవరైతే ఉన్నారో రామచంద్రారెడ్డి మృతి చెందిన తర్వాత కూడా దాదాపుగా 20 రోజుల తర్వాత కూడా వాళ్ళ స్వగ్రామానికి అయితే ఒక తీకలగుంటపల్లికి వాళ్ళ యొక్క పార్థివ దేహం అయితే చేరుకోవడం వాళ్ళ కొడుకు అయితే ఉన్నారు. నాకు చెప్పండి, అసలు మీ నాన్నగారి మృతి పట్ల ఏం చెప్తారు? అసలు ఎన్నో పోరాటాలు, గ్రామంలోనే ఒక తొలి ఉపాధ్యాయుడు మీ నాన్న, ఏం చెప్తారు మీ నాన్నగారి గురించి? ఆయన ఇప్పటి వరకు గ్రామ ప్రజలందరూ చెప్పినట్టే చిన్నప్పటి నుంచి వెళ్ళి చదువులలో బాగా చదివి నాటకాల్లో కూడా పార్టిసిపేట్ చేసుకొని కబడ్డీ ఆడేవాడు, కృష్ణుడి వేషం వేసేవాడు అని చెప్పినారు. అట్లా చేసుకుంటూ ఉపాధ్యాయుడిగా ఎదిగి అప్పట్లో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న రాడికల్ స్టూడెంట్స్ మూవ్మెంట్లో కానీ టీచర్స్ మూవ్మెంట్ను కానీ వెళ్ళి ప్రజల సమస్యలను చూసి అదంతా తెలుసుకొని మావోయిస్ట్ పార్టీ వైపు ఆకర్షితుడైనాడు అనేది మాకు తెలిసింది. తర్వాత మేము పుట్టినప్పటి నుంచి అయితే మేము ఛత్తీస్గఢ్లోనే ఉన్నాము. మా అమ్మ, నాన్న, మా అక్కతో పాటు అందరం కలిసి అక్కడే ఉండి చదువుకున్నాము 2008 వరకు. అక్కడే చదువుకున్న తర్వాత 2008లో మా అమ్మని అరెస్ట్ చేశారు. అప్పటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సల్వాజుడుం పేరుతోటి ఆదివాసీల మీద చేస్తున్న అత్యాచారాలని ఒక సీడీ లాగా తీసి దాన్ని అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్కి పంపించేసినారు అనేది ఒక ఆరోపణ పెట్టి అరెస్ట్ చేసి 11 ఏళ్ళు తను జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చింది. అప్పుడే 2008 నుంచి వెళ్ళి మాకు నాన్నతోటి ఏం కాంటాక్ట్ లేకుండా పోయింది. తర్వాత మళ్ళీ మొన్న సమాచార పత్రాల ద్వారా అయితే ఆయన ఏం పోస్ట్లో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని తెలిసేది. కానీ మొన్న 22 సెప్టెంబర్ నాడు ఇట్లా ఒక ఇద్దరిది ఎన్కౌంటర్ జరిగిందన్న విషయం మేము తెలుసుకొని అక్కడ ఉన్న పోలీసు వాళ్ళని కన్ఫర్మ్ చేయండి, ఈ మాట మేము వస్తున్నాం అక్కడికి, శవాన్ని మాకు చూపించండి పోస్ట్ మార్టం కంటే ముందు, చట్ట ప్రకారం మేము అక్కడ ఉంటాము, మా ముందు ఎగ్జామినేషన్ చేయించండి, తర్వాత పోస్ట్ మార్టం చేయించండి అని చెప్పినా కూడా దానికి స్పందించకుండా వీళ్ళు సెంట్రల్ కమిటీ మెంబర్ అయ్యి గార్డ్స్ ఎవరు లేకుండా వీళ్ళిద్దరే చనిపోవడం అనేది మాకు అనుమానం వచ్చి హైకోర్టుని ఆశ్రయించినాం. మేము హైకోర్టు త్వరగా వినడానికి నిరాకరించినందువల్ల సుప్రీంకోర్టుకి వెళ్ళినాము. సుప్రీంకోర్టు త్వరగా వినండి, అట్లాగే బాడీని భద్రపరచండి అని చెప్తే తర్వాత దసరా సెలవుల తర్వాత హైకోర్టు, ఛత్తీస్గఢ్ హైకోర్టు విని దాంట్లో చాలా పోస్ట్ మార్టం రిపోర్ట్ వీడియో ఇవ్వాలి అని చెప్పింది మాకు. అది చూస్తే చాలా గాయాలు ఉన్నాయి, అది పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్పలేదు అని అదంతా మేము చెప్పుకుంటూ పోతే, కాదు అసలు మీరు కోర్టుకి ఎట్లా వస్తారు, ఆయన ఇంత ఒక నక్సలైట్, ఆయన మావోయిస్ట్, ఆయన పైన ఎన్ని కేసెస్ ఉన్నాయి, అన్ని కేసెస్ ఉన్న వాళ్ళది అది ఎట్లా ఎన్కౌంటర్ అయింది అని మీరు వచ్చి చెప్పేస్తే నమ్మాలా మేము అంటే మీరు నమ్మకండి, అందుకని మీరు నమ్మకండి, మేము కూడా నమ్ముతలేము. కాబట్టి ఒక న్యాయ విచారణ జరిపించండి. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్కి వీడియో మ్యాచ్ అవ్వతలేదు కాబట్టి ఒక రీపోస్ట్ మార్టం జరిపించండి అని మేము కోరినాము. కానీ అవన్నీ వినకుండా వాళ్ళ వాదనలే, ప్రభుత్వం చెప్పిన వాదనలనే వినుకుంటూ మా కేసుని తిరస్కరించింది హైకోర్టు, ఛత్తీస్గఢ్ హైకోర్టు. దాని తర్వాత మేము మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించినాము. సుప్రీంకోర్టు కానీ దీపావళి సెలవులు వచ్చినందువల్ల సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ త్వరగా విచారించడానికి నిరాకరించింది. అప్పుడే మాకు అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసు వాళ్ళు, ఛత్తీస్గఢ్ డిస్ట్రిక్ట్, అక్కడ నారాయణపూర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మీరు బాడీని తీసుకెళ్ళండి వెంటనే వచ్చి, లేదంటే మేము మేమే కాల్ చేస్తామని మాకు ఆర్డర్ ఉంది అని చెప్పినారు. అది రాజ్యాంగం ప్రకారం మాకున్న హక్కుకి వ్యతిరేకం అవుతుంది, మా మౌలిక హక్కులకి వ్యతిరేకంగా ఉంటుంది. మీరు అట్లా చేయకండి, మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నాము, దాని తీర్పు వచ్చే వరకు కనీసం పెట్టండి. మార్చురీలోనే ఉంది కదా, అక్కడ నారాయణపూర్లో పెట్టినారు ఫస్ట్, అక్కడ మాకు చాలా శవాలు వస్తూ ఉంటాయి, మీ నాన్నది ఒక్కరిదే పెట్టుకోలేము అంటే మేము అడిగి వాళ్ళని జగదల్పూర్ మెడికల్ కాలేజ్కి షిఫ్ట్ చేయించినాం. ఘోరమైన విషయం ఏంటంటే అక్కడ బస్తర్ రీజన్లో ఉన్న అతిపెద్ద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అక్కడ కనీసం డీప్ ఫ్రీజర్ ఫెసిలిటీ కూడా లేదు. కాబట్టి మామూలు ఫ్రీజర్లోనే పెట్టినారు వాళ్ళు. దానివల్ల ఇంకా ఇప్పుడు చూస్తే బాడీ 4 degreesకి పెట్టినారు, ఇంకా బాడీ డికంపోజ్ అయిపోయింది. మెల్లమెల్లగా అయింది కానీ డికంపోజ్ అయ్యింది. అట్లా మా పైన పోలీసు వాళ్ళు మరి ఒత్తిడి పెట్టడం మొదలు పెట్టినారు. మీరు తీసుకెళ్ళకపోతే కాల్ చేస్తాం మీ వల్ల ఖచ్చితంగా అనేసరికి కోర్టులో ఆశ్రయించాము మళ్ళీ అని అంటే సెలవులు ఉండేసరికి మాకు తప్పనిసరి పరిస్థితుల్లో బాడీని తీసుకురావాల్సి వచ్చింది. కానీ ఇప్పటికీ మా పిటిషన్ సుప్రీంకోర్టులోనే ఉంది. ఆ పిటిషన్ ఎప్పుడు వస్తుంది అనేది మేము ఎదురు చూసి పిటిషన్లో ఈసారైనా సుప్రీంకోర్టు అయినా కనీసం ప్రభుత్వ ఒత్తిడికి లోబడకుండా నిష్పక్షంగా ఒక నిర్ణయాన్ని ఇస్తుంది అనేది మేము కోరుకుంటున్నాం. నాన్నగారు గ్రామంలోనే ఒక తొలి ఉపాధ్యాయుడు ప్లస్ ఒక లాయరు, ప్రజల కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేసిన మీకు ఎట్లా అనిపిస్తుంది?
ఇది నిజానికి ఒక త్యాగమే. నన్ను అడిగితే మాత్రం ఇప్పుడు దేశంలో ఉన్న చాలా మంది మేము దేశభక్తులమని చెప్తారు, కానీ మా నాన్న లాంటి వాళ్ళు, ఆయనతో పాటు చనిపోయిన వాళ్ళు, ఈ మధ్యలో ఎవరైతే అమరులు అవుతున్నారో వాళ్ళందరూ నిజమైన దేశభక్తులు. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం పని చేస్తున్నారు. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే ప్రజలు అని శ్రీశ్రీ ఎప్పుడో చెప్పినారు. వీళ్ళు ప్రజలని ప్రేమించే వాళ్ళు కాబట్టి వీళ్ళు నిజమైన దేశభక్తులు అని నా అభిప్రాయం. అంటే ఇది మీరు ఏమనుకున్నారు, బూటకపు ఎన్కౌంటర్ అనుకుంటున్నారా, అంటే పోరాటం చేసి అది జరిగింది అనుకుంటున్నారా? ఇది నిజానికి బూటకప్ ఎన్కౌంటరే. మనకి నేను ఇంతకుముందు చెప్పినట్టు అనుమానాలు ఉన్నాయి మాకు కావాలి చాలా. అయితే మేము చెప్పడం వల్ల మాత్రమే మీరు విశ్వసించవద్దు. దాని గురించి ఒక విచారణ జరిపించండి, దాంట్లో విషయాలు తేలుతాయి నిజమైనదేనా కాదా అని. ఒకవేళ మీరు నిజమైన ఎన్కౌంటరే అని అనుకుంటున్నట్టయితే, నిజంగానే చేసినట్టయితే, పోస్ట్ మార్టం అన్నీ సక్రమంగా చేసినట్టయితే ఎందుకు ప్రభుత్వం భయపడుతున్నది, ఎందుకు అపోజ్ చేస్తున్నది కోర్టులో రీపోస్ట్ మార్టం చేయకుండా, మళ్ళీ న్యాయ విచారణ చేయకుండా అనేది మా ప్రశ్న. అట్లా వాళ్ళు దాన్ని ఏదో విషయం దాచుతున్నారు. వీళ్ళ ఇద్దరిని పట్టుకొని చాలా చిత్రహింసలు పెట్టిన తర్వాత కాల్చి చంపినారు కాబట్టి వీళ్ళు ఇదంతా దాచుతున్నారు. మేము అడిగిన విచారణకి రీపోస్ట్ మార్టంకి ఒప్పుకోవట్లేదు అని మేము అనుకుంటున్నాం. సో చూడొచ్చు, ఇది ఏమైనా కూడా ఇది ఒక బూటకపు ఎన్కౌంటరే తప్ప ఒక కేంద్ర కమిటీ సభ్యుని గార్డ్స్ లేకుండా చూసి బూటకపు ఎన్కౌంటర్ చేశారంటూ కూడా ఇక్కడ వాళ్ళ కొడుకు అయితే ఒక ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.